హలో అండి. ఈరోజైతే కోయిటి వాళ్ళకు చికెన్ మచ్చిపులుసు చేస్తున్నాను. ఇంకా చికెన్ సూప్ చేస్తున్నాను. ఇక్కడైతే చికెన్ బాగా ఒక కోడిని 4 ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. తర్వాత అయితే ఇందులో ఒక ఆనియన్, ఉప్పు, పాప్రికా పౌడరు, పసుపు, మిరియాల పొడి వేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా వచ్చేసి హోల్ గరం మసాలా, నిమ్మకాయ, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు మొత్తం హోల్ గరం మసాలా వేసి వాటర్ వేసి చికెన్ అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఒక 1 అవర్ అయితే చికెన్ అయితే ఉడికించాను నేను ఇక్కడ. మీరు చూసుకోండి, మీకు ఎలా వీలైతే అలా చికెన్ అయితే బాగా మెత్తగా ఉడకాలన్నమాట. చికెన్ ఉడికించిన నీటిలోనే మనం రైస్ కూడా ఉడికించుకోవాలి. రైస్ పలుగ్గా ఉన్నప్పుడు ఉంచుకోవాలండి, లేదంటే మెత్తగా అయిపోతుంది రైస్. అందులో సాఫ్రాన్ వాటర్ వేసి సిమ్లో పెట్టేయడమే. తర్వాత చికెన్ను ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యో, ఇదైతే రైస్ పైన పెట్టుకోవాలి. అంతే, చికెన్ మచ్చుపులుసు రెడీ. ఇదైతే చికెన్ సూప్ అనమాట. ఏం లేదు, చికెన్, టమాటాలు, ఉల్లగడ్డలు, ఆనియన్, క్యారెట్, సెలరీ ఆకు అనమాట. అన్నీ వేసి మెత్తగా ఉడికించుకున్న తర్వాత, ఇవన్నీ ఉడికిన తర్వాత పసుపు, మిరియాల పొడి, ఒక మ్యాజిక్ కూడా వేయాలి. ఓట్స్ మళ్ళీ దింపే ముందు వేసేయాలి. అంతే అండి, సూప్, చికెన్ సూప్ అయితే రెడీ. ఇక్కడ మనది అనమాట రాగి సంగటి, మటన్ ఫ్రై, చెంకాయ చట్నీ, అలసందల తాలింపు. ఎలా ఉంది ఈరోజు ఫుడ్? నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.